నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం రంగులు మారుతోంది. రాజకీయం తిమ్మిని బమ్మి చేస్తోంది. రాజకీయం శత్రువుని మిత్రుడుగా మారుస్తోంది. రాజకీయం మిత్రుడిని శత్రువుగా చేస్తోంది. ఒక పార్టీలోని వారికి మరో పార్టీ వారితో సంబంధాలు ఉంటాయి. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, లీడర్ల వ్యవహారాలు మాత్రం ఒకటే. తెర వెనక చీకటి ప్రయోజనాలుంటాయి. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్న విలువలు ఇప్పుడు భూతద్దం వేసి చూసినా కనిపించవు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయి అన్నది ఊహాతీతమే. కేవలం పదవులను ఆలంబనగా చేసుకుని రాజకీయాలు సాగుతున్నటువంటి రోజులివి. ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఇంకో పార్టీ, రాత్రికి మరో పార్టీ అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తుతూ రాజకీయాలను దిగజార్చుతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు అంతకంతకు క్షీణిస్తున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఎవరిని గద్దెపై ఉంచాలి, ఎవరిని దించాలి అనేది నిర్ణయించేది వాళ్లే. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు, పోండి అంటారు ఓటరు. అందుకే రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడు విశ్లేషిస్తాయి. నిర్ణయాలన్నీ పార్టీ కేంద్ర కార్యాలయాల్లోనే జరుగుతాయి. ఎన్నెన్నో విషయాలపై ఎంతో సందిగ్ధత నెలకొని ఉంటుంది. అలాంటి విషయాలను రాజ్ న్యూస్ వేదికపై మా ప్రతినిధులతో నిత్యం మీకు అందించేందుకు పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ద్వారా మీకు అందిస్తాం. వారిద్దరూ విడదీయరాని అనుబంధం ఉన్న అన్నా చెల్లెళ్ళు. అన్న కోసం చెల్లెలు ఏం చేసేందుకైనా సిద్ధం అన్న భావన ఉండేది ఒకప్పుడు. కానీ కాలం మారింది, రాజకీయం మారింది. ఇది వేరెవరి గురించో కాదు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య జరుగుతున్న లొల్లి గురించి. అధికారంలో ఉన్నప్పుడు చెల్లెలు ముఖం చూడలేదు వైఎస్ జగన్. తండ్రి వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తులను ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని ఇప్పుడు షర్మిల ఆరోపిస్తోంది. ఇక బాబాయ్ వివేక హత్య విషయంలో అన్నపై అగ్గి మీద గుగ్గిలమవుతోంది షర్మిల. అంతా అన్నే చేశాడంటూ మండిపడుతోంది. పేరుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నప్పటికీ ఆమెను మాత్రం వైఎస్ జగన్ను విమర్శించే శాఖకు చీఫ్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్థులైన కూటమి నేతలు విమర్శించినంత తీవ్రంగా షర్మిల అన్న వైఎస్ జగన్ను చీల్చి చెండాడుతోంది. ఏపీలో నేరాలు జరిగినా అందుకు కారణం జగనే అంటోంది. ఏపీ బడ్జెట్ బాలేకపోయినా అందుకు జగనే కారణం అంటోంది. అసెంబ్లీకి వెళ్లకపోయినా తప్పు తప్పేనంటోంది. ఇక అదానీ విషయంలో అయితే వేరే చెప్పక్కర్లేదు. దేశంలో ఎవ్వరూ అదానికి అవకాశం ఇవ్వకపోతే ఏపీకి తెచ్చి కోట్లు బొక్కేశాడంటూ దుయ్యబడుతోంది. మొత్తంగా ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల మధ్య యుద్ధం జరుగుతున్న ఫ్యామిలీ వార్ దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగిస్తోంది. ఓవైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెల్లెలు సోదరి ప్రియాంక గాంధీని వయనాడు నుంచి లోక్సభకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య పంచాయతీ ఏపీ వీధుల్లో గజ్జెకట్టి నాట్యం చేస్తోంది. మొత్తంగా ఇలాంటి చెల్లెలు, ఇలాంటి అన్న నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఏపీ రాజకీయాలను, ఫ్యామిలీ యుద్ధాన్ని పీక్స్కు తీసుకెళ్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిదంబరం లైవ్లో అందిస్తారు. చిదంబరం, ఈ ఏపీలో ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ఇప్పుడు షర్మిల, వీళ్ళిద్దరి మధ్య చూస్తే అన్నా చెల్లెళ్ల బంధం కంటే కూడా ప్రతిపక్షాలు రెండూ కూడా పోటాపోటీగా విమర్శలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఒక మెట్టు షర్మిల పైనే ఉందని చెప్పాలి. ఏ విషయమైనా, ఇష్యూ ఏదైనా సరే టార్గెట్ జగన్ అంతే. ఆవిడికి వేరే ఎజెండా లేనట్టుగా కనబడుతోంది. ఏపీలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బడ్జెట్ గురించి మాట్లాడుతుందేమో అనుకున్నాం. తీరా చూస్తే ఎజెండా జగనే ఉంది. ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఇది నెవర్ ఎండింగ్ వార్ లాగానే ఉండబోతుందా? అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాల్సింది, చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, స్వీకారం చేసిన తర్వాత వీళ్ళిద్దరి అనుబంధాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, గతంలో మనం చూసాము కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ ఏదైతే కేసులు నమోదైనప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఏకరువు పెట్టి మరీ తన మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది, విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ సందర్భంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు పార్టీని మొత్తాన్ని భుజాన వేసుకొని మరీ రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేసి తను మొదటి ఎన్నికలు 2014 ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తను కష్టపడే పరిస్థితి చూసాం. 2019లో కూడా ఏమాత్రం తగ్గకుండా అధికారంలోకి అన్న వచ్చేంత వరకు తను
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా బయటకు వచ్చి అందరి దగ్గర వచ్చి మనం చూసాము. ప్రతి ఒక్కరిని ఓటు వేయాలి, అన్న అధికారంలోకి వస్తే తప్ప రాజన్న రాజ్యం మరోసారి రాదంటూ తను చేసిన విజ్ఞప్తులు కానివ్వండి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేంత వరకు ఏ ఒక్కరూ తన అన్న మీద ఈగ కూడా వాలకుండా ఆ స్థాయిలో తను అక్కడ సెక్యూరిటీగా నిలబడింది. తను ఖచ్చితంగా ప్రతి ఒక్క సందర్భంలో తనను రక్షిస్తూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఏవైతే ఆ ఫలితాలు వచ్చాయి, తను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నను మొదట్లో వెనకోసుకొచ్చినా సరే ఆ తర్వాత ఈగ వాళ్ళే పరిస్థితి కూడా ఆమె ఇవ్వట్లేదు. ఎందుకంటే దానికన్నా ముందు ఆమెనే ఆయన మీద పడిపోయే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం 2023 తర్వాత ఏదైతే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కాలం నుంచి, అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో తను వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టిన నేపథ్యం మనం చూసినప్పుడు ఆ సందర్భం నుంచి అన్నను వేరే వాళ్ళని విమర్శించడానికి అవకాశం లేకుండా తనే డైరెక్ట్గా విమర్శిస్తుంది. అందులో అంటే మనం పాయింట్ బై పాయింట్ తీసుకున్నప్పుడు అదేదైతే మనం చెప్పామో, ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి చూసినప్పుడు పూర్తి స్థాయిలో టీడీపీ కానివ్వండి, అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని కానివ్వండి అది విమర్శిస్తూ వచ్చింది. కానీ 2019లో అధికారం వచ్చి ఆ తర్వాత మాత్రం అసలు ఆ హత్యకు కారకుడే అన్న అనే విధంగా కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక సరే ఇదంతా ఒక ఎత్తు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అధికారం కోల్పోయే క్రమంలో ఏదైతే ఎన్నికల సందర్భంలో తను ఏపీసీసీ అధ్యక్షురాలుగా తను ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుందో అప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తే సరిపోవట్లేదు, దానికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని కలిపి మరి తను విమర్శించడం స్టార్ట్ చేసింది. ఆ ధైర్యం దాదాపుగా చెప్పాలంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఆ స్థాయి ధైర్యం చేయలేదని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ షర్మిల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా అన్నకు సంబంధించి అన్న పదం కన్నా వైఎస్ జగన్ అనే పదాన్ని ఆమె డైరెక్ట్గా మాట్లాడడం కానివ్వండి, జగన్ అన్న పదాన్ని వాడే క్రమంలో కూడా కొద్దిగా అసంతృప్తిగానే తన ఆ పదాన్ని వాడడం కానీ మనం అబ్జర్వ్ చేస్తే అన్నతో పూర్తి స్థాయిలో విభేదాలు, అది ఆస్తుల పంపకమా లేకపోతే అధికార దాహమా ఇంకొక దాన్ని ఎవరు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నా సరే మొత్తానికి మాత్రము ఏపీసీసీ చీఫ్గా మాత్రం తను పూర్తి స్థాయిలో తన బాధ్యతను నిర్వర్తిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ అధికారం పోయి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. దాదాపుగా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విమర్శించే క్రమంలో గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తరహాలోనే తను మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వైఎస్ షర్మిలని డైరెక్ట్గా ఎప్పుడు విమర్శించలేదు, తనకు సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ అదే సందర్భంలో వైఎస్ విజయమ్మకు సంబంధించి ఏదైనా విషయం వచ్చినప్పుడు కానివ్వండి, వైఎస్ షర్మిల విషయం వచ్చినప్పుడు కానివ్వండి, ఆయన సోషల్ మీడియా కార్యకర్తలు అయితే డైరెక్ట్గా షర్మిల మీద మాట్లాడే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించిన మాటలు మాట్లాడారు. నేను ఏదైతే చెప్పానో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిలకు సంబంధించి వేరే వాళ్ళతో కొన్ని ఇల్లీగల్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ప్రవాస సంబంధాలకు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా తను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దీని వెనకాల ఉన్నారని విమర్శించింది. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు, దాని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేసేస్తూ తను మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా తన బాధ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ తను ఒక చెల్లెలుగా తనకి ఆస్తి పంపకాలు కానివ్వండి, లేకపోతే చెల్లెలుగా తనకు దక్కాల్సిన వాటా కానివ్వండి, లేకపోతే ఆ ప్రేమ కానీ అందలేదు అని చేసే విమర్శల్లో ఎంత వాగ్దాటిని అయితే చూపిస్తారో అంతకు డబుల్ తను ఏపీసీసీ చీఫ్గా ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక ప్రభుత్వ అధినేత అంటే మాజీ అధినేతకు సంబంధించి విమర్శలు చేసే క్రమంలో కూడా అంతే స్థాయిలో ఆయన విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిన్నమ్మ ఇక్కడ ఒక ఏపీలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రతిపక్షము అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, ప్రజా సంక్షేమం గురించి కావచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఇద్దరు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోవడంతోనే సరిపోతుంది తప్ప వీళ్ళు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ఆ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఇస్తున్నారు. అదేంట ఇక్కడ స్వామి కార్యము స్వకార్యము రెండు షర్మిల ఒకే సందర్భంలో కానిచ్చేస్తుంది. ఎందుకంటే అన్న మీద ఉన్న కోపము, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా తను చేసిన పాలన ఏదైతుందో ఆ పాలన రాజన్న రాజ్యానికి రిఫ్లెక్షన్ అనుకున్నాను, కానీ అది జరగలేదు అని ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో. ఎందుకంటే ఇక్కడ ఆమెకి 2 బాధ్యతలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఒక కుటుంబ సభ్యురాలుగా అన్న చేసిన మోసాన్నో లేకపోతే తనకు చేసిన అన్యాయాన్నో ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఒక సింపతిని గెయిన్ చేసుకోవాలి. అదే సందర్భంలో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో ఇప్పటికే అధికారంలోకి వచ్చాం, ఆంధ్రప్రదేశ్లో కూడా స్కోప్ ఉంది. దానికి అడ్డుగా ఉన్న వ్యక్తి ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన పార్టీని కానీ ఒకవేళ నిర్వీర్యం చేసినా లేకపోతే అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు లాగినా సరే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే విధంగానే షర్మిల ఆలోచిస్తుంది. కాబట్టి స్వామి కార్యము స్వకార్యం రెండు చేసుకుంటుంది. అన్నగా తన మీద ఏదైతే కోపాన్ని తీర్చుకుంటుంది, అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రిగా తన మీద ఆరోపణలు చేస్తుంది. అందులో ముఖ్యంగా 5 నెలలు మాత్రమే అయింది. ఎప్పుడైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడిన కనీసం ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వాలంటూ గతంలో కూడా మాట్లాడే సందర్భం మనం చూసాం. అలా ఒక 6 నెలల పాటు
టీడీపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు దాని ఏదైతే విమర్శల పర్వం ఉందో దాంట్లో ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి వైపు చూపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అయితే విమర్శలు చేస్తారో అదే స్థాయిలో షర్మిల కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద డైరెక్ట్గానే తను వాగ్బాణాలు సంధిస్తుంది. అందులో ముఖ్యంగా బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటూ తను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఏవైతే బాణాలు ఎక్కువ పెడుతున్నారో ఎక్కువ పెట్టే క్రమంలో కూటమిని కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. దీనికి ఎంతో కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేదా వైఎస్ఆర్సీపీ కానివ్వండి ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. ఈమె ఇంకా కూటమి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆమె చేస్తోంది అని చెప్పే ప్రయత్నము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ దాని అంతగా రెస్పాన్స్ లేదని మనం ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఎవరు చూసినా సరే అన్నగా తను నిర్వర్తించాల్సిన బాధ్యతను తను మర్చిపోయారు, కొడుకుగా తను చేయాల్సిన బాధ్యతను కూడా తను నిర్వర్తించలేదు అన్న విషయాన్ని ప్రజలే తీసుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా ఎందుకంటే కడప జిల్లాలో వచ్చిన రిజల్ట్స్ మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజలు నమ్మారు, దాన్నే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్మారు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనము ఇవాళ వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్ల సంఖ్యను కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఓటు బ్యాంకును కూడా పెంచుకున్న పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ షర్మిల ఏదైతే వర్క్ అనుకున్నారో లేదా ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ వర్క్ అయిందని మనం చూడాలి. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఎందుకంటే ఈ అన్నా చెల్లెల ఈ బంధం ఏదైతే ఉందో ఈ బంధం ఇప్పటిదాకా ఎవరు చూడలేదు, ఫ్యూచర్ లో చూసే అవకాశం కూడా లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రోజా. రైట్ థ్యాంక్ యూ సో మచ్.